వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. బాబు నమస్తే మేడం. మీకు కూడా నమస్కారం మేడం. ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మేడం మీరు కాళేశ్వరం మీద? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనకు పరాకాష్ట అయిపోయిన కాళేశ్వరం కమిషన్ గడువు అయిపోయినప్పుడు కేసీఆర్కి అసలు ఏమి ఇవ్వకుండా మొత్తం ఇన్ని రోజులు మొత్తం దాన్నే బూచిగా చూపించి కాళేశ్వరం కూలిపోతుంది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నోరు నెత్తిన పెట్టుకొని అరిచిండు. అందులో ఏం లేదని తెలిసిన తర్వాత ఏం చేయకున్నా పర్లేదు కానీ కేసీఆర్ గారికి అయితే నోటీస్ ఇవ్వమని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని నోటీసులు ఇప్పించిండు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ భయపడడు, మేమెవ్వరం భయపడం. కేసీఆర్ కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఇది అనేక అద్భుతాల్లో ఇది ఒకటి. లక్షలాది మంది రైతులకు మరి జీవనాధారమైన నీరిచ్చినటువంటి ప్రాజెక్టు. మరి దాన్ని ఏదో 2 పిల్లర్లు కుంగిపోయినాయని బూచిగా చూపించి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టారు. కేసీఆర్ గారి తరఫున ఇవాళ కేసీఆర్ గారికి ఇచ్చినట్టు కాదా నోటీసు? కేసీఆర్ గారు లక్షలాది మంది రైతులకు లక్షలాది ఎకరాలకు నీరిస్తే లబ్ధి పొందిన వాళ్ళకి ఇచ్చినట్టు. తప్పకుండా కేసీఆర్ గారు తరఫున తెలంగాణ రైతాంగం కాళేశ్వరం కింద పంటలు పండించుకున్న రైతులు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని చెప్పి నేను అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టించింది, కానీ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి తెలంగాణలో గొప్పలు చెప్పుకుంటున్న ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము కూలిపోయింది. ప్రభుత్వం పోకముందే కూలిపోయింది ఈ ప్రాజెక్టు అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. అంటే ఇక్కడ రైతులు అప్పుడు బతకలేరా? ఇప్పుడు ఓన్లీ తెలంగాణ వచ్చినాకనే రైతాంగం అభివృద్ధి చెందిందా అని చెప్పేసి కూడా వాళ్ళు సవాల్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రేవంత్ రెడ్డి గారి దగ్గరే లెక్కలున్నాయి, మీ మీడియా దగ్గర లెక్కలున్నాయి. తెలంగాణ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో సాగైన వ్యవసాయ భూమి ఎంత, ఇవాళ ఎంత? అలాగే కేసీఆర్ గారు రాకముందు వచ్చిన దిగుబడి ఎంత, ఇవాళ వచ్చిన దిగుబడి ఎంత? ఇవన్నీ కేసీఆర్ ద్వారా సాధ్యం కాలేదా? 60 లక్షల టన్నులు కూడా అమ్మని ధాన్యం 3 కోట్ల టన్నులు అమ్మింది అని అంటేనే, వరి దిగుబడి వచ్చింది అని అంటేనే కేసీఆర్ గారు రైతులకు చేసిన మేలు, కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. ఆయన ఒక రైతు నాయకుడు, ఒక రైతు బంధు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదొచ్చినా ఏది పడితే అది మాట్లాడితే కేసీఆర్ గారు చేసిన మేలు ప్రజలు మర్చిపోరు. రేవంత్ రెడ్డి చేసే తప్పులు ఒప్పైపు. అంటే కేసీఆర్తో పాటు అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు, మళ్ళీ అప్పుడున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా నోటీసులు పంపించడం అనేది జరిగింది. అంటే హాజరు కావాలంటున్నారు. వీళ్ళని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు హాజరు కావడం కాకపోవడం అనేది వాళ్ళకుండే లీగల్ ఎక్స్పర్ట్స్తోని వాళ్ళందరితోని న్యాయ నిపుణులతోని చర్చిస్తారు. తప్పకుండా ఆ రోజు కూడా అన్యాయంగా మరి ఎలక్ట్రిసిటీలో కూడా ఇది అవినీతి జరిగిందని కమిషన్ వేసిండు. అసలు కమిషన్ చైర్మనే అర్హుడు కాదని మేము నోటీస్ ఇస్తే దాన్ని తీసేయడం, కొత్తగా వేసినా దానికి ఒక క్రెడిబిలిటీ లేకుండా అయిపోయింది. ఇవాళ ఈ కమిషన్ కూడా కాలపరిమితి అయిపోయినప్పుడు 7 సార్లు పొడిగించి ఇప్పుడు కేసీఆర్ గుర్తొచ్చిండు వాళ్లకు. హరీష్ రావు గారు కానీ ఈటెల రాజేందర్ గారు కానీ వాళ్ళు మంత్రులుగా తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. మంత్రులు ఏదైనా నిర్ణయం ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాన్ని అమలు చేసేది అధికారులు. అధికారిని పిలిపించుకున్నారు, సిఎస్ని పిలుచుకున్నారు, ఇరిగేషన్ సెక్రటరీని, స్పెషల్ సెక్రటరీని అందరినీ పిలుచుకున్న తర్వాత మళ్ళీ వాళ్లకు అర్థమైందేందో, వాళ్ళు చెప్పిన తప్పేందో, వాళ్ళు తెలుసుకున్న ఇదేందో మాకు అర్థం కాలేదు. తప్పకుండా ఇటువంటి నోటీసులకు భయపడేది లేదు. తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకి సమాధానం చెప్తాం. అంటే చివరిగా మేడం, ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఇక్కడ మహిళలంగిడ, ఇక్కడ తెలంగాణ మహిళలంగిడ కాలు మెతుకు లేదు కానీ మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగా నూనెలాగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇక్కడేమో ఈ ఫార్ములా రేస్ అయితే మా మీద కేసు పెడతారు. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. దానివల్ల రాని ఇమేజ్ అందాల పోటీల వల్ల ఏమొచ్చిందో, దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఏం ఆదాయం వచ్చింది, ఏం ఒనగురిందో రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం కేవలం కక్షపూరితంగానే ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, అప్పుడు ఉన్న మంత్రులకు కూడా హరీష్ రావుకైనా ఈటల రాజేందర్కైనా ఈ ప్రభుత్వం నోటీసు పంపించడం అనేది జరిగింది. సో ఇక్కడ కానీ మహిళలను తెలంగాణ మహిళలను కించపరిచే విధంగానే అందాల పోటీలకు వచ్చిన మహిళలకు కాలు గరిపించడం ఏంటి అని చెప్పేసి, ఎక్కడి నుంచి ఇంత బడ్జెట్ వచ్చింది, సో ఇప్పుడు ఈ బడ్జెట్ లెక్కలు మాకు చెప్పాలని చెప్పేసి కూడా సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రికి డిమాండ్ చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.